పార్టీ ఫిరాయింపులపై బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారానన్న ఆరోపణలు ఖండించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్కు కలిసినట్లు తెలిపారు. ఆయన స్వార్థం కోసం పార్టీ మారినట్లయితే చెప్పుతో కొట్టాలన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచింది నిజమే అని, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు. రకరకాల కారణాల వల్ల కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ గుట్టుపడుతుంది. ఈ 5 ఏళ్ళు మనం పట్టించుకోకపోతే తుమ్మతిరుగు మరుస్తుంది, గడ్డి మరుస్తుంది. వందలాది కోట్ల రూపాయల శాంక్షన్స్ ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన దానికి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించాలని కోరుకున్నాను. ఆయన సహకరిస్తాను మాట ఇచ్చాడు. సరే, మాట ప్రకారం కొన్ని జరిగినాయి. ఇప్పుడు ఉదాహరణకు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం అడిగాను. మనం 200 కోట్ల రూపాయలతోటి రకరకాల సమస్యలు, రకరకాల విషయాలను ముఖ్యమంత్రి గారి చేతనే పరిష్కారం చేయబడతాయి. కాబట్టి పోలాండ్ షోర్ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి కాబట్టి ఏ శాఖకు ఆ శాఖ మంత్రులు వారి బాధ్యత ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ పోలాండ్ షోర్ ముఖ్యమంత్రి కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ గెలిచినాను. సాంకేతికంగా స్పీకర్ గారు అడిగితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది చెప్పారు. సాంకేతికంగా స్పీకర్ గారు ఏం తీసుకుంటారో ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలి. రేపటి రోజు ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పు అని చెప్పండి. నేను పక్క తప్పు ఈ రోజు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగిన ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు కూడా అడిగిన కూడా ఇస్తున్నాడు. కొంతమందికి రాజకీయం గిట్టలేదు. మనం చేసే పని నేనేదైనా నా స్వార్థం కోసం, నేను తీసుకున్న నిర్ణయాలు నా సొంతం కోసం అనుకుంటే చెప్పుకొట్టండి. నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో చేయను. ప్రజల కోసం